శ్రీమాత వారికి అభివందనలు. మహానుభావులు మమ్మల్ని రప్పించి మా తాలూకు విద్యని హెల్ప్ చేసినటువంటి నాగభూషణ స్వామికి, ఆ మహానుభావుడికి, చిన్నపిల్లగాని గొప్ప మమ్మల్ని హెల్ప్ చేసి ముందుకు తెచ్చినటువంటి ఘనత అతనిలో ఉంది. తొలి సారంగధర కథ కూడా చెప్పించారు, ఢిల్లీ వరకు పేరు వేసినట్టు చేశారు. మాది శ్రీకాకుళం జిల్లా సందకేడు మండలం వాల్తేరు మాది. ఇటువంటి రంగుదారు తాడివలస గ్రామం కాపురస్తులు రంగుదారులది. మేము పాడబోయేదే నరచరిత్ర కథ పాడుతున్నాము. పరిశుభ్రంగా ఏదో మాకు వచ్చిన వాళ్ళ ముక్కలని ప్రజలకు ఎన్ని చెప్తుందని. మరి అలాగే మా గురువు గారు కూడా అంతకుముందు నాగభూషణ గారు ఆయన హెల్ప్ చేసి ముందుకు తెచ్చినారు నాగభూషణ గారు. అలాగే మాతా కంపెనీ రికార్డింగ్ వైజాగ్ వారితో అయినా నాగభూషణ గారు మా ముగ్గురిని పిలిపించి ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన అవకాశం కూడా మాకు ఇచ్చినారు. అలాగే ప్రేక్షక మాసాలకు మా విజ్ఞప్తి, ఈవేళ కథ ప్రారంభిస్తాను. జై శ్రీమన్నారాయణ. అటువంటి మహానుభావుడు నిషిదాపురమని పరిపాలించినటువంటి వీరసేను కుమారుడు 72 కాల బలమున పరిపాలించుతున్నాడు. పేరు నలుండు, 50 దేశుడు చక్రవర్తి, ఆ నవకంఠనాధీచుండు. ఆయన పట్టం ఏందని దొంగతనము లేదు, బుద్ధులు లేవు, వ్యవసాయం లేరు, నాలుగు పాదలు ధర్మమును పరిపాలించుతున్నాడు. అయ్యయ్య చేయరాని ధర్మముగా చక్కగా పాలించుతున్న రాజ్యాన్ని ఆ మంత్రి పంగుబడి తీసుకొని అరణ్య ప్రదేశానికి ఈ ఆట మనకు పోతున్న మా నాన్నని ఆ మృగంబలి ఆటకెళ్ళే ముందల కైలాసకు మాయమవుతున్నది. పార్వతీదేవి అంటుంది, నాదా ఓ ప్రాణేశ్వర, ముందు జన్మలో ఇద్దరు పోయి దంపతుల వాళ్ళు ఇప్పుడు మానవ రూపం ఎత్తినారు. ఆ మహానుభావుడు, ఆ నిషిదపురి నివాసుడు, ఆ వీరసేన కుమారుడు, అతని పేరు నల్లుండు గొప్పవాడు. ఆ నలుడుకుండు ధర్మ దేశమును పరిపాలించిన భీమరాజు కుమార్తె, ఆమె పేరు దమయంతి. ఇతడికి సంకలములు చేద్దామని పార్వతీ పరమేశ్వరుడు రూపాయి చక్కగా ఉన్నాయి. ఏ భూలోకంకి వచ్చాయి, ఏ వైకుంఠం నుంచో, ఏ కైలాసం నుంచో అంత మాధుర్యమైన అవసరం వచ్చినాయి. వాటిని మనం తీసుకుపోయి అంతఃపురంలో బంధించదమని అల్లుడు ఎలాంటి పన్నపు అది కట్లు బాణం వేసి బంధించు కట్లు బాణం వేసి బంధించు కట్లు బాణం వేసి పత్రుడే బంధించే పత్రుడే బంధించే కట్లు
రాజవంశాల మాటలు విన్నాడు మహారాజు. ఇవి నిజంగా దేవతల లేక పక్షుల తెలియదు ఆశ్చర్యం పొందుతున్నాడు. అయ్యో మనుషులేగా మాట్లాడుతున్నాయి. ఏం ఘోరంగా ఉంది విచిత్రం. నిజంగా హంసలు కావు పక్షులు కావు నా పాలు దేవతలు ఉంటారని చెప్పి ఆ దమయంతిని కిల్లైతే బాగుంటుందని నలుడితో రాయబారం చేసి నలుడితో సెలవు ఎందుకని పార్వతీదేవి పరమేశ్వరుడు హంస రూపంగా అవతారం ఎత్తి అయ్యో అమ్ముకొని ముక్కుబడికి నా కన్నవారు కొన్ని చేరు కట్టుకునే అంశాలు రాయబారి ఉన్నది. అమ్మా ఈ భూలోకం మీద ఏ రాజుగారి నుంచి నీకు బాధ తాపు అందుకు అది మరి ఎక్కడికి వెళ్ళమంటావమ్మా? ఆ నిశ్చితాపురమును పరిపాలిస్తున్నటువంటి ఆ ధనమహారాజును వరించి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, జ్ఞానంతో ఉన్నటువంటి అవునమ్మా. ఈ భూలోకం మీద నడుస్తున్న వాడికి కలగమ్మా అతను తప్పించి అవును అతను తప్పించి భూలోకం మీద నడుస్తున్న వాడికి వెళ్తే రాజానుభావుడు అవునవును ధనమహారాజు గొప్పవాడు అవునా అటువాడు నీకు బాగుంటుందని చెప్పి పిల్ల రాసి చెప్పి అవసరం మాయమైపోయావి. వాళ్ళు గుడి మీద మేకలు పెంచి ఎక్కడికి భీమ కుమార్తె దమయంతిదేవి అంటుంది, నా అమ్మ
వాళ్ళ బంగారు బంగారాన్ని అలా రంగు మారున్నదే రంగు దాల్పొన్నది బంగారి బంగారి రంగు దాల్పొన్నది రంగు దాల్పొన్నదా వజ్రాని వజ్రాని అల్పొని దాల్పొన్నదే ఒన్ని దాల్పొన్నది సిలుకుని మోమో సిలుకుల్లాని మోమో జలబోయున్నదే జలబోయున్నదే అమ్మా అవును ఎవరేమన్నారేటమ్మా ఎవరేమనలేదు మరి ఎందుకు అలాగున్న పోయి ఏ వైకుంఠం నుంచో ఏ బ్రహ్మలోకం నుంచో ఏ దేవలోకం నుంచో జోడు పక్షులు వచ్చి పెద్ద రాష్ట్రం చెప్పిన ఏమి రాజ్యం చెప్పినావమ్మా తమ్ముడు సమాధానం బాగుంది ఏమంటా అంటావా నిషిదాపురి నివాసుడట అతని పేరు నలుడు గొప్పవాడు అని చెప్పి అంటే రాజ్యం చక్కగా పాలించుతున్నాడు ప్రజల్ని పెంచుకుంటున్నాడు నెలకు 3 వర్షాలు అంటున్నారు బాల మరణం లేదంటున్నారు దొంగతనం లేదంటున్నారు దుర్బుద్ధి అంటున్నారు అట్లాంటి వారి నాకు పిలువనైతే నా జన్మధన్యమానవి పలుకుతున్నా బెదరు వచ్చింది వచ్చాడు చంద్రుడు రంగంలోనే రంగనున్నది కథ రాయపురు దేశంలో రాసుకున్నది రంగంలోనే రంగనున్నది రాయపురు దేశంలో రాసుకున్నది రాంభద్రపురంలో రౌడీని అన్నది రాంభద్రపురంలో రౌడీని అన్నది రాజమండ్రి జైలున్న రాజరల్లవ వచ్చింది రాబెదరు వచ్చింది రా జయమని సంతలోనే చేరింది రా వచ్చింది రా వచ్చింది రా రాముతో జట్టుదారి అలాగే నాగేశ్వర రావుతోని నాట్యమాడురా ఎన్టీ రాముతోని జట్టుదారిరా నాగేశ్వర రావుతోని నాట్యమాడురా శోభన బాబు చిరంజీవి మొదలుకొని కృష్ణ శోభన బాబు చిరంజీవి మొదలుకొని రాజరల్లవ వచ్చింది రాగదురు వచ్చింది రా జయమని సంతలోనే చేరింది రాగదురు వచ్చింది రా వచ్చింది రా తోడు నరకల్లో జయించరా దాని తోడు బయటిల్లో విజయనర్మలా తోడు నరకల్లో జయించరా తోడు బయటిల్లో విజయనర్మలా వానసరి మందులకి వరసగత్తి నన్నాయి వానసరి మందులకి వరసగత్తి నన్నాయి సోదరులు చెల్లిలారి జోడు నడిచిందా వచ్చింది రాగదురు వచ్చింది రా వచ్చేమని సంతలోని చేరింది రాగదురు వచ్చింది రా వచ్చింది రా చూసి అతను తప్పించి వేరే రాజుకి ఇవ్వద్దని బాధపడుతుంటే ఆ తండ్రి అంటాడు ఏ విధంగా నా వద్దకెళ్ళి నా కూతురు చేసుకోమని కోరుకోను ఎలాగడుగుతాను అప్పంటి వాడు అతడు చక్రవర్తి అయిను మనం సామాన్య రాజులు మనం ఆ మంత్రి ఆ వాతావరణం చూశారు ఆ రాజు మాట్లాడినాడు మంత్రి ఎందుకయ్యా నిశ్చితాపురం వెళ్ళాలి ఎందుకు మనం బదులాడాలి చక్కని ముహూర్తం కట్టి ముహూర్త ప్రకారం మనం 50 దేశములకు మనం మనం ప్రకటించలేదు పనికి స్వయంవరం అని ప్రకటించడం అన్నాడు మంత్రి వర్యుడు అది బాగుంది 56 దేశములకి పత్రులు అందుతున్నాయి 50 దేశం రాజులు అంటారు దమయంతి ఎవరికి దక్కును ఎవరికి వెళ్ళాలవును ప్రతి ఒక్క మహారాజు ప్రతి ఒక్క చక్రవర్తి ఆ మహానుభావులు పేపర్ ప్రకటించారు అప్పుడు ఫోటో నేర్చినారు అంశాలు రాయబారం అయిన తర్వాత నలుడో ఫోటో తీసి ఇతరులో పంపించినాడు నలమాస ఫోటో దమయంతి చూసింది తమ్ములారా అప్పుడు దిక్కున ధరణికి జీవుడు
ప్రకటించినట్టుని బయలుదేరిపోతున్నారు. ఆ పోయేటప్పుడు ఎత్తేదమ్మును పలుకుతున్నారండి. ఆ దేవలోకమునికి ఇంద్రలోకము వైకుంఠమునికి జాబులేనాయి. ఆ నారదమునింద్రుడికి విలుకరయ్యింది. నారదుడు వెళ్ళి వచ్చినటువంటి దేవేంద్రుడు చూశారు. అయ్యో నారద ఎందుకు వచ్చేవి దేవలోకం అంటే ఏమి చెప్పమంటావు రాజా? యథార్థంలో స్వయం మనం జరుగుతున్నది. గొప్ప అందమైన దమయంతి ఎవరికి ఇల్లాలు అవుతుందో నారదుడు వెళ్ళి దేవేంద్రుడితో వినిపించడం. ఆ దేవేంద్ర మహారాజు అంటాడు అయితే దమయంతిని మనం వరించాలి, లేక వరుణి దేవుడి వరించాలి, అగ్ని దేవుడికి వరించాలి. ఈ దేవ సంబోధుడు 5 పంది వేసుకొని యమధర్మరాజు, దేవేంద్రుడు, వరుణ దేవుడు, వాయుదేవుడు, కుబేరుడు దమయంతి పెండ్లికి వాళ్ళ యథార్థుడికి రథాలు వేసుకొని పోతున్నారు తమ్ముడు. అప్పుడు 50 మంది వచ్చారు. అయోధ్య నుంచి ఆ ఒక ఋతపర్ణ మహర్షి వచ్చారు. హస్తినాపురం నుంచి మహారథులు వచ్చారు. ఎవరెవరో రాజు ఎవరు మరించుతున్నారు కదా మరి 50 మంది పిలుస్తూ. అలాంటప్పుడు మహారాజు కూడా బయలుదేరి ఒక వివాహానికి పోతున్నాడు అని వెళ్తుంటే ఇంద్రుడు, వరుణుడు, వాయువుడు, కుబేరుడు, యమధర్మరాజు, కుబేరుడు 5 కూడా బయలుదేరి ఆ ఒక్క స్వయంవరంగా పోతున్నారు. వెళ్ళేటప్పుడు ఆ మధ్య తావయందుని నలుని చూసిన దేవేంద్రుడు చిన్న సాయం పడ్డది, నీ వంతు మాకు కావాలన్నారు. మీరు చూస్తే మహానుభావులు, నేను చూస్తే మానవ మాత్రుడిని. దేవేంద్రుడు ఏమి సాయం చెప్పమన్నారు. సాయం అంటే సాయం కాదు. ఒక విదర్భ దేశముకి వెళ్ళి దమయంతి మేడకి వెళ్ళి ఏ విధంగానైనా ఇంద్రుని గాని యమధర్మరాజుని గాని కదా వరుణ దేవుడు, వాయుదేవుడు గాని కుబేరుని పర్వాలేదు, మనకి ఎవరికి వెళ్ళాలని చేయమని వరుణి రాయి వరకు వెళ్ళమంటున్నారు. నడుమనా దమయంతికి తప్పించి వేరే స్త్రీలు వరించుకొని చెప్పే అవసరం వచ్చి ఆ విధమును ఆ స్వయంవరములకి నేను పోతున్నాను. మీరు వచ్చిన మెలేసి రాయమని పంపుతున్నారు. అది మంచి పద్ధతే గాని ఈ రూపంతో వెళ్తే నన్ను ఆవిడ చూసి పోల్చవచ్చు. నా పొట్టు ఆవిడ సంతరం ఉంటది. పేపర్ ఆవిడ చేసి పంపించినాను. ఈ రూపంతో నన్ను పంపకండి. దేవత క్షమాపణ వేడుకున్నాడు. దేవ సంబోధులు నిలబడిన పాటుగా దేవతగా పంపించే చూడలేదు. అమదమయ్యది మేడలకి బయలాదే బయలాదే అమదమయ్యది మేడలకి బయలాదే బయలాదే
నీకెందుకు ఈ భూలోకం మీద ఏ రాజుకు వరించిన నీకు నరకం తప్పదు నాడు ఉండదు ఈ భూలోకం అయిందని ఎవరికి వెళ్ళబోకు ఇంద్రుడికి గాని జమధర్మరాజుకి గాని వరుణ దేవుడికి గాని వాయుదేవుడికి గాని కుబేరుని గాని దేవతలు ఎవరు వరించే వరకు చిరకాలం జీవిస్తావు నీ సదుపాయం ఉంటది. భూలోకం మీద ఎవరికి బాధ తప్పు అంటూ ఎవడు అంటుందంటే ఎవడవయ్యా నువ్వు అది డ్రైవర్ పలుకుతున్నావు. వాళ్ళు మానవ మహాత్ములు మనము వాళ్ళు దేవ సంబంధులు వాళ్ళకి మనకి ఏమి సంబంధం మనకి ఎత్తేస్తుంది. అతనే నలుగురు తెలిస్తే అతనే నలమహాదేవి తెలిస్తే గొప్ప కాళ్ళ మీద వరుగుపోయినావిడి ఈ దేవుడు మూలముడు దోతగా సేపు పంపించారు సంధికి. ఆ సంధి విన్నది ఆ రాయబరి విన్నది కరుణ్ణి తప్పించి నేను వేరే మానవుడిని తులంచని అంటారు. బంగారు బల్లి అయిపోతే నివసించి ఉన్నాడు. ఆమె మాటలు చెప్పిన రాయబారము అన్ని విని సరిహద్దులోకి వచ్చినారు. వచ్చిన రాజు ఎంత వాదార్చాను కానీ నలుడిని తప్పించి వేరే మానవుడిని తులించిన పడిపోతున్నాయ్యా. నిన్ను ఎలా పోలిస్తుంది మేము చూస్తాం. ఈ దేవతలు నరూపం దాల్చారు. నలుడు ఆ రూపంగా అయితే ఉంటాడు అదే రూపం దాల్చారు. ఇంద్రుడు వరుణుడు వాయువుడు కుబేరుడు దేవ సంబంధి మార్చేసిన నలమహారాజు రూపం దాల్చుకొని ఆరు సెమిస్టర్ అయ్యి ఎవరు పోలిస్తుంది ఎలా చూపిస్తారు ఆలోచించి ఆ దేవతలు కూడా అమ్మా పెళ్లి కార్యక్రమంకి రాజులు దేవతలు వచ్చినారు. ఇదంతా స్థాపించినటువంటి స్వయంవరం నలుడి కోసమే పెట్టారు. అలాంటప్పుడు ఆ పెళ్లి జరిగి ఆ సమయం అంటుంది ముద్దబంది పువ్వమ్మ
బంతి పువ్వమ్మ బంతి పువ్వు నవ్వమ్మ అందకాడ సూర్యుడు అందకాడ నన్నాడే కొండ జాతిగా వచ్చాడు అమ్మ దమయంతికి స్వయంవరం అనేసరికి ఆ పెళ్లి పందిట్లో పువ్వుల దండ పట్టుకొని మంగళసూత్రం పట్టుకొని ఆ అందమైన తల్లి ఆమె సభ చుట్టూ అయ్యో నా చక్రవర్తి లేదు అవసరం రాయమని చేసే నరుడు గొప్పవాడు పొగడే అనుకున్న మరి రాలేదు వచ్చే వంతులు ఏ మూల కూర్చొని ఆరు కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు నల్ల మహారాజు రూపంలో ఉన్నారు ఎందరు సూచి ఒకరికి ఉన్నది అందరూ కిరీటములు ఈ యొక్క మణిపోతులు ఈ యొక్క అలంకరాలు ఈ ఒక్క దేహం ఈ యొక్క రూపము ఎవరో తెలియకండి మొన్నను ఎవరో దూతగా వచ్చి ఇంద్రుడినో ధర్మరాజును దేవుడినో పూజించమని రాయబరి చేసి మాయమైపోయినాడు. అయ్యో దైవమా, ఓ ఈ దేవుడి దేవతలారా, మీ కూతురు లాంటిదా నేను, నా తల్లి లాంటి వాళ్ళు మీరు, నా పతి పెంచి పెట్టండి, నా పెరుగు నిరూపించకపోతే ఈ పచ్చని పంతుడిలో నా ప్రాణం చెంగు చేసుకుంటే వారి పలికి రాదు. దేవతలు పడుకుతాది దేవతలు నలుగురు రూపాయలకి ఇచ్చారు. అతను రూపాయలకి ఇచ్చి వాళ్ళ రూపాయలు తీసుకున్నారు. సభ ముఖంలో నేను మీకు స్థాయి గలవాడు, సెంతపు దేహం గలవాడు, నమ్మకండలా తీసిండు, నలుడు గొప్పవాడు, ప్రత్యాశమైనాడు, ఏర్పాటు అయినాడు. ఆ భర్త వైపు చూచి దిక్కుడా ధరలకి దమయంతి నీ పంది మీద ఎక్కింది, నీ పెళ్లి చూపులకు వచ్చినాము, నేను మీ పెళ్ళకి రాలేదు అని దేవతలు నలుడుకున్ను దమయంతికి ఒకటి చేసి పుష్పవర్షం కురిపించుదురు మా నాన్నని కోరి జరుపుతాను
ఆశీర్వదించారు. శబాస్ శబాస్ అని మెచ్చుకొని దేవతలు నలుగు మంచి వరం ఇచ్చెదరు. నువ్వు చచ్చిపోయినాడివి, ఆడతప్పని రాజువి, నీ చేతితో నలభాగం తయారవుడుగాక అని కొన్ని వరములు ఇచ్చినారు. నలుడు అంత వరముల పొంది అంత ఆశస్సులు తీసుకొని పెళ్ళాడుకొని ఎవరు పట్టవారు తల్లి పోవుతున్నారు. దేవతలు కూడా ఇంద్రలోకాలు పోవుతున్నారు. అట్లాంటప్పుడు నలుడు బాలాన్ని తీసుకొని నిషధాపురంలో పోవుతున్నాడు. మా నాన్నని కోరి ఆ సూర్యుడు పుత్రుడు శనేశ్వరుడు పవిత్రమైనటువంటి శని మహారాజు ఆ ఇతర ప్రదేశంకి పెళ్లికి పోవుతున్నాడు. పెళ్లికి వెళ్తుంటే దేవతలు ఎదురు వెళ్తున్న దేవతలు ఏవో శనేశ్వర ఏమిటో నీ ప్రయాణము? ఇతర పట్నం నమ్మేందుకు పోయి ఆ నలుడు వరించింది. పోయి అందుకే మాకు అనుకుంటే నాకు తెలియకన్నా అది స్వయంవరం ప్రకటించడం. శనేశ్వరుడు అగ్గిమే గుగ్గులు అయిపోయి పెద్ద వాళ్ళకెళ్ళి పెరుగుని పట్టుకొని రక్తమాంసం పీడించి అన్నమో రామచంద్రుని పెంచుకుపోతే నా పేరు శనేశ్వరుడు కోడని చెప్పిన కానీ అన్నాడు. సంగతి మీకు తెలియదు, అది నన్ను వరించకుండా నలుడు వరించుదని పొద్దుకి సంగతి తెలియజేస్తున్నాడు. ఆ శనేశ్వరుడు ఇంద్రుడితోటి రాస్తూ అన్ని వేసుకొని ఆ నిషిధాపురం చేరుకుంటున్నాడు. మా నాన్నది లేకుండా Bolle, bolle,